బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై సీఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత పెండింగ్ రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ఆదేశించింది. రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 9లోగా రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని ఈసీ తప్పుపట్టింది. రబీ నిధులు జనవరి నాటికి పూర్తి కావాలి అన్న ఈసీ ఆదేశించింది. తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై సీఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతే పెండింగ్ రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ఆదేశించింది. రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 9లోగా రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామంటూ సీఎం రేవంత్ ప్రకటించడాన్ని ఈసీ తప్పుపట్టింది. రబీ నిధులు జనవరి నాటికి పూర్తి కావాలి అని ఈసీ ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్యి, ఏదైతే పెండింగ్ లో ఉన్న తెలంగాణలోని రైతు బంధు పథకానికి సంబంధించిన రైతుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేసే ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే ఈలోపు ఎలక్షన్ కమిషన్ కి వేణుగోపాల్ అనే ఫిర్యాదుదారుడు కంప్లైంట్ చేయడంతో దీనిని పరిశీలించిన ఈసీ ఈ ఫిర్యాదుదారుడి ఫిర్యాదుకు ఏకీభవించి ఈ రైతు బంధుకు సంబంధించిన నిధుల ప్రక్రియను నిలిపివేస్తూ తాజాగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ రైతు బంధుకు సంబంధించిన ఏదైతే నిధుల పంపిణీ ఉందో ఆ నిధుల పంపిణీ ఈ నెల 13వ తేదీ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పంపిణీ చేసుకోవచ్చు అని చెప్పి ఐసీ ప్రభుత్వానికి ఆర్డర్స్ ఇచ్చింది. అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ రైతు బంధుకు సంబంధించి ఏదైతే ఈసీ గైడ్ లైన్స్ ఉన్నాయో, ఈసీకి సంబంధించిన ఎన్నికల కోడ్ ఉందో ఆ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారనేది ఫిర్యాదుదారుడు చేసినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ ను పరిశీలించిన ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే 2 కోట్ల రూపాయలని ఈ రైతు బంధు కింద జమ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నిన్నటి నుంచి ఆ ప్రక్రియ చేపట్టాలని చెప్పి భావించింది. ఈ నెల 8వ తేదీ వరకు అది చేయవచ్చు అని చెప్పి ఆ మేరకు ఏర్పాటు పూర్తి చేసింది. ఈ లోపు ఈసీకి వచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన నిధుల జమ ఆగిపోయింది. 19వ తేదీ ఎన్నికలు పోలింగ్ ముగిసిన తర్వాత 14వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందా లేదా అనేది ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సిందే. అయితే ఏదైతే రైతు బంధుకు సంబంధించిన నిధుల ప్రక్రియను ఈసీ మాత్రం నిలుపుదల చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. కిరణ్ భాయ్. రైట్ వాసు, థ్యాంక్ యూ.